కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు రాను రాను రచ్చకెక్కుతున్నాయి. ప్రజాసేవకు ఎప్పుడో తిలోదకాలిచ్చిన నేతలు ఎవరి సంపాదనలో వారు మునిగి తేలుతున్నారు. మైనింగ్ వ్యవహారాల్లో ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పర్యావరణ నిబంధనలను పట్టించుకోకుండా గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ తరువాత ఏమైంది ఈ కథనం ద్వారా చూద్దాం. పోలీసులతో వాగ్వాదం చేస్తున్న ఈయన పేరు చిలుకూరి రామ్ కుమార్. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన ప్రస్తుతం ఆ పార్టీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన రామ్ కుమార్ రౌతులపూడి మండలంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జల్దాం ప్రాంతంలో ప్రతిపాదిత నల్లరాయి క్వారీకి సంబంధించి నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో అసలైన గిరిజనుల అభిప్రాయాలకు అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ గిరిజనులతో కలిసి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ చొళ్ల బొజ్జిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి ఇటీవల రౌతులపూడిలో పర్యటించారు. అయితే ఆయన పర్యటన సందర్భంగా నిరసన తెలియజేయాలని ప్రయత్నించిన గిరిజనులను అక్కడి మైనింగ్ వ్యవహారాలను చూస్తున్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అదే సమయంలో రౌతులపూడికి వస్తున్న బీజేపీ నేత రామ్ కుమార్ను ఆయన అనుచరులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశాల మేరకు పోలీసులు మార్గ మధ్యలో అడ్డుకుని ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక పర్యటన ముగించుకున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి నేరుగా రౌతులపూడి పోలీస్ స్టేషన్కు వెళ్లి విజయవాడలో తనను కలిసి వినతి పత్రం ఇవ్వాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామాలను అవమానంగా భావించిన రామ్ కుమార్ తన అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ను కలిసి జరిగిన ఘటనలను వివరించినట్లు సమాచారం. ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అనుచరులు మిత్రపక్షమైన బీజేపీ నాయకులనే వేధిస్తున్నారని, రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్కు సంబంధించిన వివరాలను కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాలపై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విజిలెన్స్ సంస్థలకు కూడా ఫిర్యాదు చేయాలని బీజేపీ నేత రామ్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. మిత్రధర్మం, పొత్తు ధర్మం పాటించకుండా తమను అవమానిస్తే సహించబోమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ లేదా ఆమె వర్గం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. బీజేపీ నేతల ఫిర్యాదులు, కూటమిలో వచ్చిన కలహాలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.